గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏంటంటే ఈ సేల్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా తీయాలో, తీసిన తర్వాత దాంట్లో ఉండే ఆప్షన్స్ అన్ని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ విధంగా సేల్స్ రిజిస్ట్రేషన్ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి. 4 lakhs ప్రీమియం పెట్టాము మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాలసీ పేరు డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ హోల్ లైఫ్ కవరేజ్ అని తీసుకున్నాను. 35 years ఉన్న క్యాండిడేట్ కాబట్టి. నెక్స్ట్ 65 అంటే అప్ టు 100 years వరకు ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 years. యాన్యువల్ 4,18,000 వచ్చింది. ఎందుకంటే 5 lakhs లోపే ఉండాలి ప్రీమియం. 5 lakhs దాటితే 80 ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇదంతా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు చూడాల్సింది ఇక్కడ ఫస్ట్ పేజీలో ఏజ్, పీపీటీ, పీఈటీ, యాన్యువల్ ప్రీమియం ఎంత వస్తుంది, 4,73,000 వస్తుంది ఇంక్లూడింగ్ రైడర్స్తో కలుపుకొని. దాని తర్వాత ఇక్కడ మనకి రైడర్ సంబంధించిన డీటెయిల్స్, టర్మ్ బూస్టర్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, క్రిటికేర్ ప్లస్ హాస్పికేర్ ప్లస్. ఇది చూడు, క్రిటికేర్ హాస్పికేర్ 10 lakhs ఇచ్చాను. మిగతా అంతా 48 lakhs. 12 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి అది 12 times ఇచ్చాను. బెనిఫిట్ ఆప్షన్స్ టర్మ్ అంటే రైడర్స్ ఏవైనా కూడా 85 years వరకే పనిచేస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 12 years పేమెంట్ ఉంటుంది. ఏ రైడర్కి ఎంతెంత పే చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత ఇంక్లూడింగ్ జిఎస్టీతోన మొత్తం ప్రీమియం ఎంత కట్టాల్సి వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత అసలైన ఇలిస్ట్రేషన్ గురించి ఇక్కడ చూడండి. మీకు ఇది పేజ్ నెంబర్ 5th పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 12 years 4 lakhs పే చేస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాలసీ ఇయర్, సింగిల్ యాన్యువలైజ్డ్ ప్రీమియం, ఎవ్రీ ఇయర్ ఎంత పే చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ పే చేస్తున్నారు, గ్యారెంటెడ్ అడిషన్స్ నథింగ్, గ్యారెంటెడ్ బెనిఫిట్స్, ఇది మొత్తం గ్యారెంటెడ్ అనమాట. ఇక్కడ కనిపించేది ఇక్కడ వరకు 1 2 3 4 5. డెత్ బెనిఫిట్ అయితే 48 lakhs ఉంటుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది నథింగ్ ఉంటుంది. తర్వాత 4% చూడండి, 8% చూడండి. మనం యావరేజ్గా దీంట్లో 8% అని చెప్తాం కాబట్టి లాస్ట్ 5-10 years నుంచి 8% కంటే తక్కువ ఇచ్చినట్లేదు, తక్కువ ఇవ్వడానికి అవకాశం కూడా లేదు. మ్యాక్సిమం నాన్ గ్యారెంటెడ్ బట్ 8% వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, సరెండర్ బెనిఫిట్, స్పెషల్ సరెండర్ వాల్యూ, క్యాష్ బోనస్ 1,62,000 అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. ఓకేనా. ఇమీడియట్ కావాలంటే ఇమీడియట్గా కూడా కొంచెం వస్తూ ఉంటుంది. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ అమౌంట్. ఈ 8% అమౌంట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది కస్టమర్కి వచ్చి అడిషనల్ పేఅవుట్స్. ఇక్కడ చూడండి, మీరు 10 years 12 years పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇక్కడ 50 lakhs అనేది వచ్చింది డెత్ బెనిఫిట్లో. చూడండి, 50 lakhs అప్ టు 53 lakhs, 63 lakhs, మ్యాక్సిమం ఏంది 1 crore 42 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ రావడానికి ఛాయిస్ ఉంది మనకి. ఇది డెత్ బెనిఫిట్, ఇది మెచ్యూరిటీ బెనిఫిట్. మెచ్యూరిటీ బెనిఫిట్ చూడండి, 4% అయితే 1,52 lakhs 80,000. 8% ప్రకారం అయితే 6 crore 88 lakhs 96,000. ఇది చెప్పాలి కస్టమర్స్కి. మెచ్యూరిటీ అమౌంట్ లాస్ట్ 100 years తర్వాత వచ్చే డబ్బులు ఇవి. అంతలోపు నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే డెత్ బెనిఫిట్లు ఉండే కాలమ్స్ గురించి చెప్పాలి. 4% యావరేజ్ రిటర్న్స్ బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. 8% రిటర్న్స్ బేస్ చేసుకొని చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఏ విధంగా చూసుకున్నా ఇన్సూరెన్స్ కవరేజ్ చూడండి, మీరు కావాలంటే ఎవ్రీ 10 yearsకి కొంచెం పెరుగుతూ పోతూ ఉంటుంది. 1 crore మినిమం, 1 crore 50 lakhs అట్లా మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, మీకు లాస్ట్ ఫస్ట్ నుంచి చూడండి, ఇదో 48 lakhs నెక్స్ట్ 12 years ఉంది. దాని తర్వాత ఒక 2,40,000 పెరిగింది. ఎంత ఇంకా నెక్స్ట్ ఒక 10 years 12 years వరకు. దాని తర్వాత మళ్ళీ ఒక 2 lakhs పెరిగింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ 2 lakhs పెరుగుకుంటూ వస్తుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మధ్యలో ఒక 2-3 years 2 lakhs పెరుగుకుంటూ వచ్చింది. దాని తర్వాత 3 lakhs పైన పెరుగుకుంటూ వచ్చింది. దాని తర్వాత 4 lakhs పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ 60, ఇక్కడ 4 lakhs, ఇట్లా పెరుగుకుంటూ వస్తుంది. 74, 75, 79,
తర్వాత 83 ఇక్కడ చూడండి, ఇది కూడా 4 టైమ్స్. 83 నుంచి 88 ఇక్కడ 5 టైమ్స్ వచ్చింది, అంటే 5 lakhs పెరుగుకుంటూ వస్తుంది. దాని తర్వాత 93, దీని తర్వాత 5 lakhs కొంచెం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ 8 ఇక్కడ 7 lakhs. ఎవ్రీ 2-3 ఇయర్స్కి 2-3 lakhs పెరుగుకుంటూ వస్తుంది. మ్యాక్సిమం మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. 6 year 88 lakhs. ఇది మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ విధంగా ఉంటుంది. నేను ఎందుకు 4 lakhs తీసుకున్నాను, 4,73,000 అంటే బిలో 5 lakhs పైన ఉంటేనే వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లో కట్టే డబ్బులకి ట్యాక్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రావు. దీని నుంచి వచ్చే రిటర్న్స్ కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సెక్షన్ 80C కింద, సెక్షన్ 1010D కింద మనం మెన్షన్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది వాళ్ళకి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి. ఓకేనా, ఒక్కసారి ఇది ఇలిస్ట్రేషన్ చూడండి. ఇలిస్ట్రేషన్ తీసేటప్పుడు మీరు ఈ పిక్స్ అనేవి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను స్క్రీన్ షాట్లు తీశాను, మీకు అర్థమవుతుందని. మనకి ఇది ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయండి బేసిక్ స్టేజ్లో. దాని తర్వాత ఇక్కడ హోల్ లైఫ్ పెట్టండి, PPT 12 పెట్టండి, అనలైజ్డ్ ప్రీమియం ఇవన్నీ కూడా ఎంట్రీ చూసుకోండి. ఇవన్నీ నాన్ స్టార్ట్ ఏజ్ ఫేస్ అని పెట్టాలి. ఇక్కడ 4 lakhs అని ప్రీమియం పెట్టాను. సమ్మర్స్డ్ అదే క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. దాని తర్వాత ఆస్పి క్యాష్ అనేది యాడ్ చేయండి. ఆస్పి క్యాష్ ఈ టర్మినల్ ఇల్నెస్, టర్మ్ బూస్టరు, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, ఈ విధంగా అన్ని రైడర్స్ యాడ్ చేసుకుంటే డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం అన్ని రైడర్స్ యాడ్ చేసుకోవడానికి చూడండి. రైడర్స్ అన్నీ కూడా ఏజ్తో కలుపుకుంటే పాలసీ టర్మ్ అనేది 85 years వరకు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే 85 years వరకు మాత్రమే రైడర్ రిలేటెడ్గా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ 85 years నుంచి 100 years వరకు ఓన్లీ నార్మల్ డెత్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి. ఈ క్రిటి కేర్ ప్లస్ ఆస్పి కేర్ ప్లస్ 10 lakhs పెట్టండి. ఇది ఓన్లీ 5 years ఉంటుంది. మళ్ళీ 5 years తర్వాత రైడర్స్ రిలేటెడ్ ఈ 2 రైడర్స్ కావాలి అనుకుంటే ఆ టైంలో వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం ఆ ఇయర్ నుంచి మళ్ళీ కట్టుకోవచ్చు. ఇదన్నమాట. ఓకేనా, ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.